సార్, అమెరికా ఇరాన్ సమస్యని ఎందుకు పరిష్కరించాలని అనుకోవడం లేదు? అమెరికా చర్చలకు వస్తానంటుంది, కానీ ఇరాన్ మాత్రం నో చెబుతోంది. పీఠముడి ఎక్కడుంది? అంటే అమెరికా ఇరాన్తో చర్చలకు వస్తానంటూనే చిక్కుముళ్ళు పెడుతుంది. ఉదాహరణకు ఇరాన్ స్టేట్ ఆఫ్ హర్మోజ్ను ఫ్రీ చేసింది. స్టేట్ ఆఫ్ హర్మోజ్ ఫ్రీ చెయ్యకపోతే పవర్ ప్లాంట్ల మీద అటాక్ చేస్తాం, బ్రిడ్జ్ల మీద అటాక్ చేస్తామని ట్రంప్ బెదిరించాడు. ఆ తర్వాత మీకు ఇజ్రాయిల్ లెబనాన్ల మధ్య సీజ్ ఫైర్ కుదిరాక ఇరాన్ స్టేట్ ఆఫ్ హర్మోజ్ రిలీజ్ కూడా ఫ్రీ కూడా చేసింది, హర్మోజ్ జలసంధిని. అయినా కూడా ట్రంప్ ఇరాన్ నావల్ బ్లాకేడ్ ఆపలేదు. సో హర్మోజ్ జలసంధి బ్లాకేడ్ చేసింది ఇరాన్ అని ఆరోపిస్తూ దానికి కౌంటర్గానే నావల్ బ్లాకేడ్ ట్రంప్ విధించాడు. ఇప్పుడు హర్మోజ్ బ్లాకేడ్ ఇరాన్ వదిలేస్తే ఆటోమేటిక్గా ట్రంప్ నావల్ బ్లాకేడ్ ఇరాన్ నౌకా దిగ్బంధం ఆపాలి కదా, ఆపక అది కొనసాగుతుంది అన్నాడు. సో ఇప్పుడు ఎవరు బ్రేక్ చేశారు అండర్స్టాండింగ్ను? సో నావల్ బ్లాకేడ్ విధించిందే హర్మోజ్ బ్లాకేడ్కు వ్యతిరేకంగా. హర్మోజ్ బ్లాకేడే లేనప్పుడు నావల్ బ్లాకేడ్ ఉండాల్సిన అవసరమే లేదు కదా. అలాగే ఇజ్రాయిల్ లెబనాన్ల మధ్య ఒప్పందము సీజ్ ఫైర్ అమెరికా అనౌన్స్ చేసింది. వాస్తవంగా ఇజ్రాయిల్తో యుద్ధం చేస్తున్నది లెబనీస్ ఆర్మీ కాదు, ఇజ్రాయిల్తో యుద్ధం చేస్తున్నది హిజ్బుల్లా. హిజ్బుల్లా లెబనాన్లో భాగమే కానీ లెబనాన్ ఆర్మీ కాదు. హిజ్బుల్లా సెపరేట్ పారామిలిటరీ ఫోర్స్ అది. కానీ యుద్ధం చేస్తున్న హిజ్బుల్లాతోనేమో నేను అగ్రిమెంట్ చేసుకోను అంటారు. అయినా కూడా హిజ్బుల్లా ఏమన్నది, లెబనీస్ గవర్నమెంట్లో మేము భాగమే కనుక లెబనాన్తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని మేము గౌరవిస్తామన్నాడు. అన్న తర్వాత ఇజ్రాయిల్ కానీ కండిషన్ ఏం పెట్టారంటే, ఇజ్రాయిల్ తన అక్యుపైడ్ టెరిటరీ సౌత్ లెబనాన్లో తాను మార్చ్ 2 తర్వాత ఆక్రమించిన ప్రాంతాలను ఖాళీ చేయాలి అన్నారు. సో సీజ్ ఫైర్ కుదిరినాక మళ్ళీ ఆక్రమించుకొని కూర్చోవాల్సిన అవసరమే లేదు కదా, కానీ మేము ఆక్రమించుకొని కూర్చుంటామని ఇజ్రాయిల్ అంటుంది. సో అందువల్ల అడుగడుగునా ఈ ఇరాన్తో ఒప్పందాన్ని చేసుకుంటున్నట్టు కనిపించినా దాన్ని తూట్లు పడుస్తున్నది ట్రంప్. సో అందువల్ల ఇప్పుడు ఆ మ్యాక్సిమలిస్ట్ డిమాండ్స్, ఎక్సెసివ్ డిమాండ్స్ అంటారు. సో ఇరాన్ తన దగ్గర ఉన్న యురేనియం నిల్వలన్నింటినీ అమెరికాకు అప్పచెప్పాలి, ఇరాన్ తన మిసైల్ కేపబిలిటీ మొత్తాన్ని నాశనం చేసుకోవాలి, ఇరాన్ తన మిత్ర సంస్థలైన హమాస్, హిజ్బుల్లా లాంటి సంస్థలకు ఇచ్చే సపోర్ట్ ఆపివేయాలి. ఇలాంటి ఎక్సెసివ్ డిమాండ్స్ లేదా మ్యాక్సిమలిస్ట్ డిమాండ్స్ అంటారు. ఆ డిమాండ్లు పెట్టే వరకు ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకోమంటుంది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేయకూడదు అనే వరకే డిమాండ్ ఉంటే ఏదైనా ఒప్పందం పాసిబుల్ అవుతుంది. న్యూక్లియర్ వెపన్ తయారు కాకుండా మేము అన్ని రకాల ఆంక్షలు పెట్టచ్చు. 2015లో ఒబామా ప్రభుత్వం ఇరాన్తో కుదుర్చుకున్న ఒప్పందం కూడా అదే. దాన్ని ట్రంపే బ్రేక్ చేసి వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు, అసలు ఇరాన్ తన దగ్గర ఉన్న యురేనియం కూడా ఇచ్చేయాలంటున్నాడు. ఇరాన్ ఏమంటుంది, మాకు రైట్ టు యూజెస్ పీస్ఫుల్ ఎనర్జీ ఉంది కదా, శాంతియుతంగా వాడుకునే హక్కు మాకు ఉంది కదా, మేము న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్పిటిలో కూడా సంతకం చేశాం, మరి మాకు అణు పరిజ్ఞానాన్ని శాంతియుతంగా వాడుకునే హక్కు కాదని ఎట్లంటారు అనేది ఇరాన్ వాదన. సో ట్రంప్ ఎక్సెసివ్ డిమాండ్స్ పెట్టడం, క్షణానికో మాట మార్చడం, తన వైఖరిని షిఫ్ట్ చేసుకోవడము, తాను ఎగ్రీ అయిన వాటికి కూడా మళ్ళీ వెనక్కిపోవడము, ఇలాంటి గందరగోళం చేయడం వల్ల ఈ ఇరాన్ మేము చర్చల్లో పాల్గొనమంటూ భీష్మించి కూర్చున్నది.